నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ తెలంగాణలో ఒక 100 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని సెంట్రల్ గవర్నమెంట్ చాలామందిని లోపల పెట్టడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ దారుణంగా జరిగినది అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్కి కూడా తెలిసే జరిగింది అని ప్రజలు అనుకుంటున్నారు. గత వైసీపీ 5 సంవత్సరముల పాలనలో సారా ఏరై పారింది. సుమారు 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని నేను చెప్పలేదు. సాక్షాత్తు టీడీపీ ఎంపీ, ఇప్పటి టీడీపీ ఎంపీ, అప్పుడు వైసీపీలో ఉన్న లావు కృష్ణదేవరాయలు పార్లమెంటు సాక్షిగా చెప్పినది ఇది. అదేవిధంగా ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా దగ్గర ఎంపీ వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సుమారు 1.5 నెల అవుతూ ఉంది. మరి దాని మీద యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. ప్రజలు అనుకుంటున్నారు ఇంకా వైసీపీ బీజేపీ హనీమూన్ కొనసాగుతుంది అని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిరోజు అనుకుంటున్న మాట ఇది. అంతేకాదు, చంద్రబాబు నాయుడు పదవికి వచ్చి లాభం లేదు, బీజేపీ చేతిలో జనసేన కూటమిలో ఒక కీలుబొమ్మ అయిపోయాడు అని ప్రజలు పదే పదే వాపోతూ ఇతను ఎవరి మీద యాక్షన్ తీసుకోడు, ఎవరిని ఖైదు చేయడు అని కూడా అనుకుంటున్నారు. సుమారు 4,000 కోట్లు వేరే దేశానికి పంపిస్తే కూడా తెలిసి జగన్మోహన్ రెడ్డి మీద ఒక యాక్షన్ లేదు అంటే ఎవరిని నమ్మాలి, ఎవరికి ఓటేయాలి? ఇది కదా రాజకీయం అంటే. శవాలు కనపడినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు యలహంక ప్యాలెస్ నుండి వస్తాడు. శవాల దగ్గరికి వెళ్ళి శవం దగ్గర వచ్చేది మా ప్రభుత్వమే, మీరు అలాగే ఉండండి, ఏమీ భయపడకండి, నేను చూసుకుంటాను అని చెబుతూ పోలీసులను బట్టలూడదీసి కొడతాను అంటాడు, వెళ్ళిపోతాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు, ఒక్క పోలీసు కంప్లైంట్ పెట్టాడు. ఇది మన రాజకీయ నాటకాలు. థ్యాంక్ యూ.